నిర్ణయంతో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రందే ఆడిట్, కేంద్రం ఎందుకు చేద్ది? కేంద్రానికి గనక కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో చేయాలనుకుంటున్నా, వీళ్ళు ఇండివిజువలే చెప్తున్నారుగా. ఆడిట్ ఏముందండి? నా బొంద ప్రతిసారి కాకి పడేసేది ఆడిట్ కదా, ఏముంటది అందులో? ఆడిట్ తేల్చేది లెక్కలు ఎంత బయటికి రావు, ఏముంటాయి అంటే అందులో నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు కరెంటు బిల్లు వాడు తీసుకొస్తాడు, దానికి జిఎస్టీ కడతాడు, వాడు ఏడ కొన్నాడు వాడికి జిఎస్టీ కడతాడు. ఇందులో ఇంకేముంటది? అయితే గీతే మంచి కంపెనీ కాదు చెడు కంపెనీ ఎవడు సర్టిఫై చేస్తాడు? అప్పుడు ఈ దేశంలో కంపెనీ ఎందుకు ఉంది? ఇప్పుడు కింగ్ ఫిషర్ బ్రాండ్ మంచిదే కాదా? అడిగి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? గవర్నమెంటే కదా. లేకపోతే అదేదో బీర్లు బోర్లో ఇవో అమ్ముతున్నారు, అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక మంచిదే చెడదని, చెడదన్నప్పుడు తీసేయి, సీజ్ చేసి లేదని చూపించి ఎందుకు ఇంకా అందులో. అవును, స్మార్ట్ మీటర్ పేరుతో ఒక కుంభకోణంగా చూపించాలనుకుంటుందా? ఇది ఏమన్నా రేపు పొద్దున్న నిజంగా ఆడిట్ జరిగి ఏమన్నా లెక్కలు తేలితే? అది జగన్ హయాంలో లోపల జరుగుతున్న దానికి తెర వెనక, అంటే మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పా, తెలుగుదేశం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ముందు మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తాయి. మద్య నిషేధం అప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసిందో అట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మనల్ని. సంథింగ్ ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు సచివాలయాలు దానికి ఎట్లా చేశారు ప్రిపరేషను? ఫస్ట్ లేదు తీసేస్తున్నాం అని ముందు చెప్పి అది